నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు జగన్ గారు ఏపీ పాలిటిక్స్ కి చూసుకున్నట్టయితే జగన్ గారు ఏంటంటే తల్లిని పట్టించుకోకుండా తిరుగుతున్నారని చెప్పేసి కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే చిన్న పిల్లలతో సైతం కూడా ఎత్తుకొని ముద్దాడుతున్నారు. అలాంటిది తల్లిని ఎందుకు దూరం పెట్టారని చెప్పేసి కూడా వినిపిస్తున్న వార్త. దాన్ని ఎలా అంటారు? నేను ఫస్ట్ కానీ చూస్తున్నా తల్లి కొడుకు ఉన్నదని చెప్తాను. వాళ్ళ అన్నా చెల్లెలకు ఉన్నదని చెప్తాను. నేను పార్టీ పరంగా చెప్పట్లేదు కానీ ఒక కుటుంబ పరంగా చెప్తాను. తల్లి కొడుకు ఎందుకు విడిపోయినరో వాళ్ళిద్దరికి తెలియాలి. ఫస్ట్ తల్లికి కొడుకు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎట్టుందమ్మా మీకు చుట్టూ ఎంత బాగుంది చూడటానికి కూడా. మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళే ఇట్లా ఇచ్చిన అయిపోతే కుటుంబాలు చిన్న చిన్న వాళ్ళు ఏమి నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి. ఈ కొడుకే కదమ్మా, ఈ కొడుకు గొప్పోడు అయితే ఆనందమేగా. ఆస్తుల కోసం కొట్టుకోవటం ఎందుకమ్మా? మన రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన రాజ్యంలో ఎట్ట మీరు ఇట్లా ఇచ్చిన అయిపోతే మీరేం చెబుతారు ప్రజలకి? చెప్పు. ఈ కొడుకు పరువు మీరు తెస్తే ఏం చేసుకుంటారమ్మా? ఆస్తి మనిషి బతకడానికి చాలదా? బెట్ట ఒక దిక్కు అయిపోయా, తల్లి ఒక దిక్కు అయిపోయా, కొడుకు పలసదనం అయిపోతుంది. మన కొడుకు కోసం మనం ఎంతైనా చేయాలి కానీ దేవుడి తల్లి. నేనైతే అది కుటుంబ పరంగా చెబుతున్నాను. మన కుటుంబంలో సొంత వాళ్ళే చెబితే అందరు నమ్ముతుంది తల్లి. కుటుంబంలో తీసినంత పరుతుక్కు పని బయట వాళ్ళు చేసినా కూడా నమ్మరు. కానీ మన కుటుంబంలో చేస్తే ఒక తల్లి చెప్పినా, ఒక చెల్లి చెప్పినా, ఒక అక్క చెప్పినా నమ్ముతారు, ఊకనే నమ్ముతారు. మన కుటుంబ విలువలు మనమే పాడు చేసుకున్న వాళ్ళం అయితే. దయచేసి ఏదైనా ఉండాలి వాళ్ళని పరిష్కరించుకోవాలి. కానీ ఇట్లా బజార్కి ఎక్కి ఇట్లా చేస్తే నీ కొడుకు పరువు పోతుందా, నీ పరువు పోతుందా, నీ బిడ్డ పరువు పోతుందా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంత బాగా పరిపాలన చేసిండు. ఆయన చేసినప్పుడు కొన్ని కోట్ల మంది ఏడ్చారు. ఇప్పుడు కూడా మర్చిపోరు. ఇప్పుడు మేము కూడా మర్చిపోవు. ఆయన ఇంద్రం నీళ్లు తీసుకొచ్చింది, ఆయన ఊరికి తీసుకొచ్చింది. అలా ఆయన తీసుకొచ్చి నీళ్ళు ఏ ఊరు తీసుకురాల. అప్పుడు ఆ రోజుల్లో మన రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఇచ్చినప్పుడు, మన చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఈ కచ్చలు లేవు, ఈ తగాదలు లేవు. అసలు ఇవన్నీ ఏందో పార్టీ ఫీలింగ్లు. నా పార్టీ వచ్చినప్పుడు నేను చూసుకుంటాను, నీ పార్టీ వచ్చినప్పుడు నువ్వు చూసుకుంటా అనేది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ. గానీ ప్రజలు నాశనం చేయటానికి గానీ ఈ పద్ధతి బాగోలేదు. ఫస్ట్ మీరు తల్లి కొడుకులు ఒకటి కావాలి. ఈ కుటుంబ విలువలు అనేది బయట పెట్టదు. తల్లి మీ నుంచి అందరు నేర్చుకోవాలి కానీ మీ నుంచి చెడిపోవద్దు. నీ కొడుకు పరువు ఏం చేసుకుంటాం మనం ఆస్తి? నీ కొడుకు బాగుంటే సరిపోద్దిగా అమ్మకి. అక్కకైనా కూడా నేను అదే చెబుతున్నా, చెల్లెకైనా కూడా, శర్మలమ్మకి కూడా అదే చెబుతున్నా. తోడబుట్టిన అన్న పరువు తీయొద్దు, కట్టును పుట్టిన కొడుకు పరువు తీయొద్దు. ఆయన బాగుంటే మనం బాగున్నట్టే కదా. ఎందుకు ఈ ఆస్తులు ఈ కోట్లు వచ్చి ఏం చేసుకుంటారు? ఈ కోట్ల కోసం మరి కోట్లు పెరిగిన కానీ శ్యామోకాలు పెరిగి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారే కొంచెం ఆస్తి కోసం అలా చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు కదా. ఒకళ్ళు చేస్తే చేయొచ్చు అనుకోండి. తల్లి చెల్లి మీరే పరిష్కరించుకోవాలా. ఈ చేసి మాత్రం ఆయన ఒక్కడే ఏం వేసుకుంటే మిమ్మల్ని చూడకుండా ఆయన ఒక్కడే తిండగా. తల్లిని చెల్లిని కాదనుకునే తిండగా. కుటుంబాన్ని చూసుకున్నాక నేను బయట ప్రజలను చూసుకునేది. ఈ కుటుంబ విలువలు బయట ఎత్తే ఆయన కూడా ఏం మాట్లాడలేడు, ఎవరు ఏం మాట్లాడలేరు, కొడుకు మాట్లాడలేడు. నిన్న వీడియో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ తల్లిని పట్టించుకోలేదని అయితే అర్థం అవుతుంది కదా. అంటే వాళ్ళ తల్లే దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ తల్లే ముద్దులు పెట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంత పట్టించుకున్నది అయితే కనిపించలేదు. చూసే జనం అట్ట పట్టించుకోవటం కానీ కొడుకుని తల్లి పట్టించుకోకుండా ఉన్నాడు. తల్లిని కొడుకు తల్లి కూడా కొడుకుని పట్టించుకోకుండా ఉంది. రక్త సంబంధం అనేది ఒకటి ఉంటుంది. ఎంత ఉన్నా లోన గుంజుతూనే ఉంటుంది. రేపు కొడుకు ఏదైనా తల్లి పోదా, తల్లికి ఏదైనా కొడుకు రాడా? ఇవన్నీ చూసి పెట్టడానికి, ఇవన్నీ చిచ్చులు పెట్టడానికే గాని ఇదంతా ఏం కాదు. వాళ్ళ తల్లి కొడుకు ఒకటి కావాలి. మనం కోరుకునేది ఏంటంటే తల్లి కొడుకు మీరు పెద్ద కుటుంబంలో ఉన్నారు కాబట్టి మన రాజశేఖర రెడ్డి పరువు తీయకుండా మీరందరూ ఒకటయ్యి మన ప్రజలకి మీరు మంచి మెసేజ్ చేయండి. మీరే సిందరవందరూ అయిపోతే మీరేం చెబుతారమ్మా కుటుంబానికి? కొడుకు చెప్పిన నంబరు, తల్లి చెప్పిన నంబరు, చెల్లి చెప్పిన నంబరు, మీరే ఒకటి లేనప్పుడు ఈ డబ్బు కోసం, ఈ ఆస్తుల కోసమేగా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటారంటే, ఇంట్లో చెల్లిని తల్లిని పట్టించుకునే వాళ్ళు అందరూ నా అక్క చెల్లెమ్మలు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మరి అక్కడ ఇంట్లో వాళ్ళకే దిక్కు లేదు అని చెప్పి చాలా మంది అంటుంటారు కదా. మరి దీనికి ఏమంటారు? పట్టించుకోకుండా ఎందుకుంటాడు? చిన్న చిన్న సమస్యలు, ఇదంతా ఏం లేదు. పదవి వ్యామోహాలు, డబ్బు మన బ్రహ్మంగారు చెప్పిండుగా, ఇంట్లోనే కొట్టుకునే రోజులు వస్తాయి, ఒకళ్ళనొకళ్ళు చంపుకునే రోజులు వస్తాయి. ఇదే మరి.